టీవీ అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఆకులు రాలిన ప్రతి చెట్టు చిగురిస్తుంది, పూసిన ప్రతి మొగ్గ వికసిస్తుంది. అలాగే చట్పట్లో చేసిన ప్రతి రోటి పచ్చడి మర్చిపోలేని రుచిని అందిస్తుంది. మరి అలాంటి మర్చిపోలేని రుచిని మీకు చూపించడానికి సిద్ధంగా ఉంది ఈ రోజు చట్పట్. చట్పట్లో ఈ రోజు మనకు ఒక వెరైటీ వంటకాన్ని చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. కౌసల్య గారు, వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. ఈ రోజు చట్పట్లో మాకేం వెరైటీ చేస్తున్నారు? గుమ్మడి వడియాలు. గుమ్మడి వడియాలు. నేను అనుకునే వాళ్ళు ఏదో డిఫరెంట్ గా చేస్తారని, సేమ్ అలాగే చేస్తున్నారు. సూపర్. మరి గుమ్మడి వడియాలు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దామా? ఓకేనండి. బూడిద గుమ్మడికాయ వడియాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బూడిద గుమ్మడికాయ ముక్కలు, మినప్పప్పు పేస్టు, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కొత్తిమీర, ఇంగువ. సో కౌసల్య గారు ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా పెట్టేశారు. ఏదో పప్పు రుబ్బినట్టున్నారు. ఏంటది ఆ పప్పు? మినప్పప్పు అండి. ఒట్టి మినప్పప్ప? ఏదో ఒకసారి ఇవ్వండి. గారెల పిండిలాగా రుబ్బాలా? అంతేనా? కొంచెం గట్టిగానే రుబ్బాలి, గట్టిగా, ఎందుకంటే పల్చగా అయితే వడియాలని బాగా మెత్తగా కూడా లేదు కదా, అంత మెత్తగా లేదు. కొంచెం గారెలకి రుబ్బినట్టు అలా మినప్పొట్టి మినప్పప్పుని రుబ్బి పెట్టాం. నెక్స్ట్ మనం బూడిద గుమ్మడికాయ ముక్కల్ని కోసుకొని ముందు రాత్రే కోసేసి ఒక బట్టలో గట్టిగా కట్టేసి దాని మీద ఒక రాయి పెట్టేస్తాం. రాయి పెడితే దానిలో ఉన్నటువంటి వాటర్ అంతా కిందకి వచ్చేస్తుంది. వచ్చేసాక ఇవి నీళ్లు లేకుండా గట్టిగా ఉంటాయి, లేదంటే వడియాలు పల్చగా అయిపోతాయి. అలా అవ్వకుండా గట్టిగా కట్టి పెట్టుకోవాలి. దాని మీద ఏదైనా బరువు పెట్టానంటే ఇలాగ వచ్చేస్తుంది, గట్టిగా అయిపోతుంది. బూడిద గుమ్మడికాయని మీరు పీల్ చేశారా? ఏం అక్కర్లా, ముక్కలు కోసేసుకోవాలి. ముక్కలు కోసి ఒక గుడ్డలో గట్టిగా కట్టి ఒక మంచి రోలు, మన బుజ్జి రోలు ఇది ఉంది, లేకపోతే ఇది ఏదైనా పెట్టేసి, ఎక్కువ చేసామంటే క్వాంటిటీ పెద్ద రాయి పెట్టేసి మొత్తం రోలు, చిన్న క్వాంటిటీ అయితే ఇది పెట్టి ఒక స్లాంటింగ్ యాటవాల్ గా పెట్టామనుకోండి, నీరంతా కారిపోతుంది. కారిపోయాక అప్పుడు ఈ పిండిలో కలిపేసేసి వడియాలు పెట్టుకోవాలి. సో వాటర్ తీసే పద్ధతి కూడా ఎంత టెక్నిక్ కదా. ఒక కాయలో ఉన్న వాటర్ లేదు ఇలా పిండాలి, ఇలా చేయాలి కాకుండా చక్కగా ఎట్టు ముక్క ఏం పాడవదు, నీరంతా వచ్చేస్తుంది. నీరుంటే పలుచగా అయిపోయి వడియం బాగా రాదు. ఇది ఎంత గట్టిగా ఉంది దీని పీలు. సో మరి మనకి గుమ్మడికాయ ముక్కలు రెడీగా ఉన్నాయి, పిండి రుబ్బి రెడీగా ఉంది. ప్రాసెస్ కూడా కనుక్కున్నాం. గుమ్మడికాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వెళ్ళాలంటే ప్రాసెస్ కూడా మాట్లాడుకున్నాం. చక్కగా ముక్కలు ముందు రోజు రాత్రి కోసేసి గుడ్డలో కట్టి రాయి పెడితే వాటర్ అంతా వెళ్ళిపోతాయి. అప్పుడు ఇలా అయిపోయినాయి ముక్కలు. పిండి గారెల పిండి లాగా ఒట్టి మినపప్పుని నానబెట్టి రుబ్బాం. సో వడియాలకి, గుమ్మడి వడియాలకి ఈ రెండు రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలను కొత్తిమీర దంచేసుకుంటాం గారు. ఓకే. సో కొంచెమే కాబట్టి కొంచెం దంచేసి చిన్న రోట్లో దంచేస్తాను. వట్టి కొత్తిమీర, కొంచెం పచ్చిమిరపకాయలు. అంటే వడియాలు కొంచెం కారంగా తగులుతాయి కదా. అసలు వడియాలు అలా చేయగానే చాలా మంది వేయించుకుని తింటారు. సాయంత్రం అయ్యేటప్పటికి వేయించుకుని తినేస్తారు. కొంచెం ఎండినా చాలు కదా, బాగుంటాయి. అసలు మార్చి ఏప్రిల్ వస్తున్నది, ఫిబ్రవరి నుంచి ఇదే అందరికి సందడి, వడియాలు పెట్టడం ఇదే పని కదా. చాలండి, కొంచెం దంచిన చాలు. అట్లా దంచి నలిగినట్టు దంచాలి. ఓకే, మరి బౌల్ ఇమ్మంటారా? ఒక బౌల్ ఇచ్చేసండి. నేను ఉప్పు. ప్రవీణ్ గారు, ఎప్పుడైనా మనం వడియాలు చేసేటప్పుడు ఏంటంటే ఎక్కువ మినపప్పు వేయకుండా, మినపప్పు తక్కువ, గుమ్మడికాయ ముక్కలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. అయితే మనం కాయ బట్టి మనం తీసుకుంటాం కాబట్టి ముక్కలు ఎక్కువగా ఉండేటట్టు తీసుకుంటే ఏంటవుతుందంటే వడియాలు చక్క పువ్వులాగా బాగా వస్తాయి. ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు కూడా వేసేయండి. గుమ్మడికాయ ముక్కలు వేసుకున్నాం. ఇక్కడ హింగు వేస్తున్నాను నేను. హింగువ తర్వాత మన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. ఓకే, మనం నూరాం కదా ఆల్రెడీ. ఇది ఇప్పుడు మనకి ఎక్కడ జారిపోయినట్టు ఇలాగా అలా లేకుండా గట్టిగా పట్టినట్టు ఉన్నది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, హింగువ, ఉప్పు వేసేసామండి. ఉప్పు వేయలేదు ఇంకా మనం. ఉప్పు వేయాలి. ఉప్పు వేస్తున్నాను. ఉప్పు మరి ఎక్కువ వేస్తే ఏంటంటే ఎండపెట్టాక
ఉప్పు తీరినట్టు అయిపోయి ఉప్పగా అయిపోతుంది. ఉప్పు సరిగ్గా చూసుకుని వేసుకోవాలి. ఒక గుమ్మడికాయ తీసుకున్నాం అనుకుంటే ఒక గుమ్మడికాయకి చెప్పాలంటే 1 గ్లాసు పప్పు వేస్తే గ్లాస్ కన్నా తక్కువ వేసుకున్నా సరిపోతుంది. అంటే మరి పెద్ద కాయ అయితే గ్లాసుడు వేసుకోవచ్చు, చిన్నకాయ అంటే ఇంకా అరకప్పు వేసుకోవచ్చు. ఎందుకంటే ముక్కలు ఎక్కువ కావాలి, పిండి తక్కువ కావాలి కాబట్టి. ఇప్పుడు అన్ని కలిపేసాము. ఒక ట్రే తీసుకొని వడియాలు పెట్టేద్దాం. ఓకే. సో ఇలా ఈ మధ్య కొత్తగా వచ్చిన టెక్నిక్ ఇది వడియాలకి. అంతకుముందు క్లాత్ మీద వేసేవాళ్ళు అందరూ. ఇప్పుడు ఇలా చక్కగా ఒక ప్లేట్ లో బటర్ పేపర్ పెట్టుకొని ఇంట్లోనే వేసుకొని తీసుకెళ్లి పైన పెట్టేసుకోవచ్చు. తొందరగా అయిపోతాయి కదా, అందుకని మనకి బటర్ పేపర్లు ఇవి. ఇలా పెట్టుకోవటమే వడియాలు. ప్రవీణ గారు పూర్వం రోజుల్లో ఏంటంటే ఏదైనా ఒడియాలు పట్టినా అప్పడాలు చేసినా ఏది చేసినప్పుడు కూడా ఒక చక్క స్నానం చేసి శుభ్రంగా శుచిగా చేసేవారు. అలాగే మా అమ్మ ఏం చేసేది అంటే ఒడియం పెట్టేటప్పుడు 3 ఒడియాలకి కుంకుమ బొట్టు పెట్టేది. పెట్టిన తర్వాత తక్కిన ఒడియాలన్నీ పెట్టేవారు అనమాట. ఇవాళ ప్రవీణ గారు పెడతారు బొట్టు పెట్టి. తప్పకుండా. ఓకే. ఏదో ఉంటుంది దానిలో మీనింగ్ కదా. అంటే ఏదైనా అంటే ఇవి మనకి ఈ రోజుల్లో ఇన్ని దొరుకుతున్నాయి. ఈ పూర్వం రోజుల్లో మనం చేసిన వంటలే బాగా రావాలి, మనం చేసినవే బాగుండాలి అని చెప్పి కష్టపడి చేసేవారు. అందుకని వాళ్ళు ఏంటంటే ఈవెన్ స్వీట్ చేసేటప్పుడు కూడా ఇంత శనగపిండి తీసుకెళ్లి ఆ పక్కన పెట్టి అది వినాయకుడు లాగా అనమాట పెట్టి తర్వాత ఆ మురుకులైనా అదైనా వేయించేవారు. ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం చేసేవారు. కాబట్టి అప్పటి రోజుల్లో ఓపికలు ఎక్కువ ఉండేవి, వాళ్ళకి అవగేషన్స్ కూడా ఎక్కువ ఉండేవి కావండి. అవును, వాళ్ళందరూ కలిసి ఒక చోట ఉండేవాళ్ళు. సో దట్ అంతమంది కలిసి ఉన్నప్పుడు ఏదైనా చేయబుద్ధి అవుతుంది కదా. అవును. గుమ్మడి వడియాల్లో మెయిన్ మనం పిండి కొంచెం తక్కువ ఉండేలాగా చూసుకోవాలి, గుమ్మడికాయ ఎక్కువ ఉండేలా చూడాలి. సో ఇప్పుడు మనం వీటిని ఒక 2 రోజుల పాటు ఎండబెట్టి తిరగవేసేస్తే చక్కగా ఎండిపోతాయి. ఒక రోజంతా ఇలా ఎండబెట్టాలి, ఒక రోజంతా చక్కగా మళ్ళీ తర్వాత బాగా టెంప్టింగ్ గా ఉన్నవాళ్ళు రాత్రి వేయించేసుకుంటే పకోడీలాగా వేగిపోయి టేస్టీగా ఉంటాయి. అది కూడా కదా, చాలా బాగుంటాయి. సో మరి మీరు ఆల్రెడీ మా కోసం ఎండపెట్టిన వడియాలు తెచ్చారా? వేయించుకున్నావా? లేకపోతే ప్రవీణ్ గారు ఊరుకోరు, నేను టేస్ట్ చేయాలి కదా ఇవి ఎలా ఉంటాయో తెచ్చాను. ఓకే. సో మరి ఇప్పుడు ఆల్రెడీ ఎండిన తర్వాత ఆ వడియాలు ఈ వడియాలు లాగా అవుతాయి, అంతే కదా. సో మరి ఈ వడియాల్ని మనం ఇప్పుడు వేయించి టేస్ట్ చూద్దాం. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం వడియాలు వేసి వేయించేసి పక్కన పెడదాం. ఎప్పుడైనా అర్జెంటుగా తినాలి, తొందరగా తినాలనిపిస్తే ఆ రోజు సాయంత్రం తినేయచ్చు. పొద్దున్న పెడతాం కదా ఎలాగో, సాయంత్రం ఈవినింగ్ ట్రై చేయొచ్చు. సో ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం కొంచెం ఆయిల్ తీసేయడానికి పేపర్లో ప్లేట్లో టిష్యూ వేసుకున్నాం. ఇవన్నీ ఇప్పుడు వచ్చిన చిట్కాలు కదా, అప్పట్లో ఇలా ఇలాంటివి ఏమి లేవు, ఏదో ఇలా లేవు కాబట్టి హ్యాపీగా ఉండేవారు, హెల్తీగా ఉండేవారేమో. ఇప్పుడు మాత్రం డీప్ ఫ్రై అనగానే ఇలా టిష్యూలు వేసుకొని ఏదో ఆయిల్ అస్సలు మొత్తం పోయినట్టు ఫీల్ అయి తినేస్తున్నామే. వేసిస్తారా? పడతాయి, 4-5 పడతాయి. ఒక స్ట్రెచ్లో అయిపోతాయి. ఇది కొంచెం తిరగేయండి, వేగిపోతాయి తొందరగానే. కానీ లోపల కొంచెం నొక్కితే పచ్చి లేకుండా కొంచెం తగ్గిద్దాం స్టవ్. కొంచెం ఇలాగా నొక్కితే అవుతుందంటే పువ్వులాగా అందులో మాడిపోయిందా. సో గుమ్మడి వడియాలు రెడీ అయిపోయినాయి. మరి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే. వేడి వేడి గుమ్మడి వడియాలు రెడీ. ఏదో సామెత
విరి విరి గుమ్మడికాయ వీరి పేరు వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి అంటారు కదా, అలాగే వీటి పేరు గుమ్మడి వడియాలు. రేవణ్య గారు టేస్ట్ చేయండి. తప్పకుండా, వేడి వేడిగా ఉన్నాయి. అసలు మనం పులుపు వేయలేదు, కొంచెం పులుపు టేస్ట్. గుమ్మడికాయలు పులుపుతనం ఉంటుందండి. బూడిద గుమ్మడికాయ పుల్లగా ఉంటుంది, ఎర్ర గుమ్మడికాయ తీయగా ఉంటుంది, అందుకే తీయ గుమ్మడికాయ అంటాం. అది దీంట్లో పులుపుతనం వస్తుంది. చాలా బాగుంది. బాగా వేగటం వల్ల ఏమో ఇంకొంచెం టేస్ట్ వచ్చింది. చాలా బాగుంది. ఇంకొంచెం ఆ కలర్ వచ్చే వరకు వేయించుకుంటేనే వడియాలు బాగుంటాయి కదా. ఇక చాలా చాలా టేస్టీగా ఉన్నాయి గుమ్మడి వడియాలు. కారం కారంగా, పుల్లు పుల్లగా. నాకు పులుపు వచ్చేప్పుడు ముందు అర్థం కాల, పులిపే మనం అసలు గుమ్మడికాయ పులిపేది. చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. చూసారు కదా గుమ్మడి వడియాలు ఎలా తయారు చేసామో, చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. మరి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. బూడిద గుమ్మడికాయ వడియాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బూడిద గుమ్మడికాయ ముక్కలు, మినప్పప్పు పేస్టు, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కొత్తిమీర, ఇంగువ. బూడిద గుమ్మడికాయ వడియాలు తయారు చేసుకోవడానికి ముందుగా రోట్లో కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర వేసి బాగా దంచుకొని పక్కన పెట్టాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో బూడిద గుమ్మడికాయ ముక్కలు, మినప్పప్పు పిండి వేసి బాగా కలుపుకొని దానిలో కొద్దిగా ఇంగువ, మనం ముందుగా నూరిపెట్టిన కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్టు, అలానే కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బటర్ పేపర్ వేసుకున్న ఒక ట్రే తీసుకొని అందులో మనం కలిపి పెట్టుకున్న పిండిని వడియాల్లాగా పెట్టి ఎండలో ఎండపెట్టుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన బూడిద గుమ్మడికాయ వడియాలు రెడీ. కౌసల్య గారు, ఈరోజు చట్పట్లో మీరు వేడి వేడిగా మాకు చక్కగా ఈ సమ్మర్లో చేసుకునే మంచి రెసిపీ వడియాలు పట్టడం అనేది, అలాంటి గుమ్మడి వడియాలు చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా చట్పట్లో మేము తయారు చేసిన గుమ్మడి వడియాలు చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. రేపు మరోసారి కొత్త రెసిపీతో తిరిగి కలుసుకుందాం. అందరికీ సెలవు, బాయ్.